చెప్పు. ప్రోడక్ట్ సేల్స్ పెరగడంలో మీ రోల్ కూడా ఉంది. కాబట్టి సేల్స్ పెరిగినందుకు నాకొచ్చిన ప్రాఫిట్లో కార్తీక్కి నీకు కలిపి 20% బోనస్ ఇస్తున్నాను. వావ్, రియల్లీ? ఎస్, ఇది కార్తీక్కి చెప్పడానికే వచ్చాను. కానీ ఈ న్యూస్ అల్లరి పిల్లవైన నీ చేతిలో ముందు పడింది. వీణా, నువ్వు డిజైన్ చేసిన క్లాత్ రెడీ అయినవి చాలా వరకు పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించినవి. అదే వేద సప్లై చేసిన క్లాత్తో స్కూల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సూట్ అయ్యే డ్రెస్లు, యూనిఫామ్లు చేశారు. పైగా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన టైం కాబట్టి వేద క్లాత్కి హై రేంజ్లో డిమాండ్ వచ్చింది. నువ్వు డిజైన్ చేసిన క్లాత్లో కలర్ డిఫెక్ట్ ఒకటి, పైగా ఎక్కువగా పెద్దవాళ్లు వాడే బట్టలకే నీ క్లాత్ యూజ్ చేయటం వల్ల సేల్స్ తగ్గాయి, లాస్ వచ్చింది. నేషనల్ కంపెనీకి ప్రపోజల్ పంపించానన్నావు కదా, అదేమైంది? అది ఇప్పుడు అప్పుడే క్లారిటీ వచ్చేలాగా లేదు వీణా. కానీ మనం సప్లై చేసింది క్వాలిటీ మెటీరియలే. నాసి రకం అని, ఫేడ్ అవుట్ అని రివ్యూస్ ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. మై గాడ్, ఇంత అమౌంటా? సాలరీ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ వేదా. ఇట్స్ ఓకే, నాకు మీటింగ్ ఉంది, అందులో కార్తీక్ చెక్ కూడా ఉంది. కార్తీక్ ఇచ్చేసి. కార్తీక్ కి అర్జెంటుగా చెక్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి. ఆ కలర్ ఎందుకు షేడ్ అయిందో, కలర్ లో ఉన్న ప్రాబ్లం ఏంటో త్వరగా కనుక్కుంటే తప్ప సేల్స్ పెరగో బావా. ప్రాపర్ యాక్షన్ తీసుకొని సొల్యూషన్ రాబట్టండి. షూర్ వీణా. కార్తీక్, నీకు గుడ్ న్యూస్. ఏ మాలిని, ఏంటిది? వదులు. కార్తీక్, నేను చెప్పే న్యూస్ వింటే ఎగిరి గంతేస్తావు. వేద మనకి ఏం ఆఫర్ చేసిందో తెలుసా? మాలిని, చెప్తుంటే వినపడదా? ఇది ఆఫీస్ అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? న్యూసెన్స్ చేయాలని చూడకు, వదులు. మాలిని వదులు. మాలిని, టూ మచ్ చేస్తున్నావు. నా బావని ఇలా టార్చర్ చేసి నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు. మళ్ళీ ప్లీజ్ మాలిని వదులు. ఈ టైంలో నువ్వు ఏమన్నా నేను ఫీల్ అవ్వను కార్తీక్. వేద ఇచ్చిన సర్ప్రైజ్ కి మనం పార్టీ చేసుకోవాల్సిందే. పద, ట్రీట్ ఇస్తాను. వద్దు మాలిని. పైకిలే. లేమని చెప్పానా? లే ఇడియట్, లే. నీకు అసలు బుద్ధుందా? మాలిని, అసలు నీకు అర్థమవుతుందా? లే. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాలా? లండన్ నుంచి వచ్చావు, ఆ మాత్రం తెలీదా? అంటే వేద బోనస్ ఇచ్చింది, అది నీతో షేర్ చేద్దామని. దానికింత న్యూసెన్స్ చేయాలా? కొంచెం స్పృహలో ఉండి బిహేవ్ చేయి. కార్తీక్, డాడ్, మీకు గుడ్ న్యూస్. ఏంటి రిషి? ముందు మీరు నోరు తీపి చేసుకోండి. ముందు విషయం చెప్పు రిషి. డాడ్, మనందరి ముందు తన ప్రోడక్ట్తో లాభాలు తెస్తానని, కంపెనీకి మంచి పేరు తెస్తానని పెద్ద పెద్ద మాటలతో విరవీగిన వీణ ఓడిపోయింది డాడ్. ఇజ్ ఇట్? ఎస్ డాడ్. వదిన ప్రోడక్ట్కి సేల్స్ పెరిగాయి, కానీ వీణ ప్రోడక్ట్కి దారుణంగా సేల్స్ పడిపోయాయి. వీణ మెటీరియల్తో చేసిన డ్రెస్లకి కలర్ ఫేడ్ అవుతుందన్న బ్యాడ్ రిమార్క్ వచ్చిందంట. అందరూ వదిన ప్రోడక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నారంట.
కానీ వీణ ప్రోడక్ట్ని పట్టించుకోవట్లేదంట. సూపర్, దాని తిక్క కుదిరింది. అవును డాడ్, మనతో ఎన్ని గేమ్స్ ఆడింది, ఎంత మనల్ని టార్చర్ పెట్టింది. ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ వచ్చింది. వీణ మీద రెచ్చిపోయి నోరు మూయించే టైం వచ్చింది. గాడ్ ఈస్ గ్రేట్ డాడ్, మనకి ఛాన్స్ ఇచ్చాడు. ఏమన్నా ఇంకోసారి రిపీట్ చేయి. గాడ్ ఈస్ గ్రేట్, మనకి ఛాన్స్ ఇచ్చాడని. ఇదంతా చేయించిందా గాడ్ కాదు, ఈ డాడ్. డాడ్ మీరా? ఎస్, నేనే. వేణు కోసం వర్క్ చేస్తున్న టెక్నీషియన్ని కొనేసి కల్తీ కలర్ వాడేలా చేసి ఒక్క ఊతుక్కే కలర్ ఫేడ్ అయిపోయేలా చేశా. నెగిటివ్ ఫీడ్బ్యాక్తో సేల్స్ మొత్తం పడిపోయేలా చేశా. డాడ్ ఎక్సలెంట్ డాడ్. లోక్నాథ్తో ఛాలెంజ్ చేసి ఇప్పటివరకు గెలిచిన వాడు ఎవ్వడూ లేడు. అలాంటిది నన్ను మంచి వర్కర్ని సప్లై చేసావని టిప్పు కింద డబ్బులు ఇస్తుందా? ఇప్పుడు కంపెనీకి నష్టం తెచ్చినందుకు మెచ్చుకుంటూ బోనస్ కింద నేనే దానికి టిప్పు పడేస్తా. ఇంకోసారి నా చెప్పు చేతల్లో ఉండాలే తప్ప తోకాడించకుండా బుద్ధొచ్చేలా చేస్తా. వెల్ సెడ్ డాడ్. శిఖరాన్ని తలెత్తి చూడాలే కానీ కాలితో తొక్కాలని చూస్తే నా రూపాయలు లేకుండా పోతారని ప్రూవ్ చేస్తా. ఇక జన్మలో ఆ వీణని మన జోలికి రాకుండా చేస్తా. మన రివెంజ్ రేంజ్ చూసి వీణ మైండ్ బ్లాక్ అవ్వాలి డాడ్. ఆ వీణ మెటీరియల్ని ఎవ్వరూ కొనకూడదు. అసలు ఆ ప్రోడక్ట్ అంటేనే పబ్లిక్ అసహించుకునేలా చేయాలి. తప్పు సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. జరిగింది తలుచుకుని కృంగి కృషించి నశించి డిప్రెషన్లోకి, ఆ తర్వాత పిచ్చాసుపత్రికి, అటు నుంచి అటే ఎక్కడికైనా పారిపోయేలా చేయాలి. తప్పకుండా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది డాడ్. మీరు నోరు తీపి చేసుకోండి. వద్దు, ఇంకా ఇక్కడుండి మాటలు పడాల్సిన అవసరం లేదు. నేను కావాలనుకుంటే కాదు, నన్ను కూడా కోరుకునే మనుషులుండాలి. అలా లేనప్పుడు నేను ఇక్కడుండి అనవసరం. మామ్, నువ్విప్పుడు ఇక్కడుంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేదానివి. మంచి మూమెంట్స్ మిస్ అయ్యావు. అందరూ నన్ను పొగిడేస్తుంటే ఆకాశంలో తేలుతున్నట్టుంది తెలుసా? మామ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటి మాలిని అంత సీరియస్గా ఉన్నావు? వాట్ ఈస్ దిస్ మాలిని? మై రెసిగ్నేషన్ లెటర్. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకింత సడన్ గా డెసిషన్ తీసుకున్నావు? అరగంట ముందు వరకు నాకు ఈ ఆలోచన లేదు. ఇకపై ఇక్కడుంటే పిచ్చి పడుతుందని రిజైన్ చేశాను. అసలు ఏం జరిగిందో చెప్పు. నీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం కుదరదు. కార్పొరేట్ రూల్స్ ప్రకారం 3 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుందని చెప్పకండి. నేను చెయ్యలేను, ఉండలేను. మాలిని, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా వెళ్ళడం పద్ధతి కాదు. ఇందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీగా అది తెలుసుకోవడం నా బాధ్యత. ఆఫ్ కోర్స్ అవ్వచ్చు, కానీ నాకు చెప్పాలని లేదు. నాకు తెలుసుకోవాలనుందని చెప్తున్నాను కదా. మీరు అనుకుంటున్నారని నేను చెప్పాల్సిన పని లేదు కదా. ఏంటి నువ్వు? ఇందాకే కదా నువ్వు నన్ను పొగిడావు. చెక్కిస్తే మురిసిపోయావు. మరి ఇంతలోనే నేను అంత కానిదాన్నయ్యానా? కమాన్, స్పీక్ అవుట్ మాలిని. సారీ వేదా, ఐ హ్యావ్ టు గో. మాలిని, నువ్వేదో హర్ట్ అయ్యేలా జరిగింది. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? డీటెయిల్స్ అక్కర్లేదు వేదా, నన్ను వెళ్ళనివ్వు. వీణ ఏమైనా నీ మీద కోప్పడిందా? నో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. విలువ లేని చోట, అర్థం చేసుకునే మనుషులు లేని చోట వర్క్ చేయడం అంటే నాకు నరకల్లా ఉంటుంది. వెళ్ళనివ్వు వేదా.
నా ప్రొడక్ట్ సక్సెస్ అయిందన్న ఆనందాన్ని సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఇంతలోనే నువ్విలా డిసప్పాయింట్ చేస్తే ఎలా చెప్పు? కొంచెం రిలాక్స్ అవ్వు. నిదానంగా అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక్క క్షణం కూడా నేను నిలబడలేను. పిచ్చెక్కిపోతుంది. నువ్వు వెళ్తే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. ఇక్కడుంటే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే. చెప్పు వేదా, చెప్పు. ఉండమంటావా? మాలిని, వీణ ఏమీ అనలేదంటుంది. మరెందుకు వెళ్తుంది? మేనేజర్. ఎస్ మేడం. మాలినికి ఎవరితోనైనా గొడవ జరిగిందా? ఇందాక మాలిని గారు కార్తిక్ గారిని ఆట పట్టిస్తుంటే ఆయన చాలా సీరియస్ అయ్యారు. లండన్ నుంచి వచ్చావు, ఆ మాత్రం తెలీదా? కొంచెం స్పృహలోని బిహేవ్ చేయి. మాలిని గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలియదు. అది మేడం జరిగింది. సరే, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది మాలిని. ఇష్టమైన వాడు మనసు అర్థం చేసుకోకుండా కష్టపడితే మాటల్లో చెప్పలేని కోపం కళ్ళల్లో చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసింది అదే అని బాగా అర్థమైంది. నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను. నేను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. మీ ఇద్దరిని కలిపేంత వరకు వదిలిపెట్టను. కంగ్రాచులేషన్స్ అత్తయ్య. థ్యాంక్ యూ మోక్ష. చాలా సంతోషం వేద. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. థ్యాంక్ యూ అత్తయ్య. కంగ్రాట్స్ వేదా. చెప్పినట్టుగానే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి సక్సెస్ చేసి చూపించావు. లోక్నాథ్ పెద్ద కోడలు గ్రేట్ అని ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ మావయ్య. అంతా మీ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ. రావేణా, నీ అహంకారాన్ని పాతాళానికి తొక్కాను. నీ నెత్తికెక్కిన కళ్ళని ఒక్క ఓటమితో నేలకు దిగేలా చేశాను. ఇప్పుడు నువ్వు కోరలు తీసేసిన పాములా పడుండే స్థితికి తీసుకొచ్చాను. దట్ ఈజ్ లోక్నాథ్. అమ్మ రావీణా, అక్కడే ఆగిపోయావే? ఓ, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పర్వాలేదురా. వీణా అత్తయ్య, నెక్స్ట్ టైం నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకు కూడా ఇలానే వెల్కమ్ చెప్తాను. ఫీల్ అవ్వకు. మోక్ష, బిజినెస్లో గెలవడం ఓడిపోవటం కామన్. అది మీ అత్తయ్యకి బాగా తెలుసు. ఏం ఫీల్ అవుతులే. పార్వతి, మన ఇంటి పేరు మన కంపెనీ పేరు నిలబెట్టిన నా పెద్ద కోడలు నూరు తీర్చేవా? వీణా, నువ్వు కూడా స్వీట్ తిను. నీ గెలుపు నాకు ఈ స్వీట్ కన్నా తీయగా అనిపించింది వేదా. ఇక స్వీట్ అక్కర్లేదు. నిజమే, అంత తీపి అనిపించిన తర్వాత ఇంకా టేస్ట్ తెలీదులే. ఈరోజు వేద గెలిచింది, రేపు వీణ గెలుస్తుంది. అలా ఎప్పుడు మన ఇంట్లో విజయాలే. ప్రతిరోజు మన ఇంట్లో పండగే కదా వీణ. అవునత్తయ్య. లోక్నాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అసలైన వారసురాలువి నువ్వే అవుతావన్న నమ్మకాన్ని ఈ విజయంతో కలిగించావు వేద. అమేజింగ్, వండర్ఫుల్. నిన్ను ఓడించటం ఎవ్వరి వల్ల కాదు. నీ టాలెంట్ అమోఘం. ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేస్తే అద్భుతమైన విజయాలు సాధించొచ్చని ప్రూవ్ చేశావు. నభూతో నభవిష్యతి అన్న రేంజ్లో హిట్ కొట్టావు. షార్ట్ టైంలో
నేను కూడా సాధించలేనంత సక్సెస్ కొట్టి చూపించావు. కంగ్రాట్స్. రాశ్రీ, నీ భార్యని సపోర్ట్ చేసి గెలిచేలా చేసినందుకు నీకు కూడా కంగ్రాట్స్ రా. శ్రీ, ఈ స్వీట్ తీసుకో. ప్రతి కుక్కకు రోజు వస్తుందన్నట్టు ఈరోజు నీకొచ్చింది లోక్నాథ్. అందుకే రెచ్చిపోతున్నా. సింహం 2 అడుగులు వెనకేసిందంటే ఓడినట్టు కాదు. పంజాబ్ బలం పెంచుకొని విరుచుకుపడి శత్రువుని చీల్చి చెండాడడానికి అని తొందరలోనే తెలుసుకుంటావు. 1 సెకండ్ అత్త. నువ్వు విన్నాయననుకో నా గిఫ్ట్ అత్తయ్యా. థ్యాంక్ యూ మోక్ష. మోక్ష, నీలాగే ఈ బొమ్మ కూడా చాలా క్యూట్ గా ఉంది. పద మనం వెళ్దాం. సరే. అయ్యయ్యో, అలా పడిపోయేవేంటమ్మా? కొంచెం చూసుకోవాలి కదా. చూడు వీణా, నువ్విప్పుడు పడింది నేల మీద కాదు, నీ జీవితంలో. ఆ రోజు నన్ను పడేశావు, ఇప్పుడు నీకు నువ్వే పడ్డావు. ఇదే విధి అంటే. ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నన్ను ఎదిరించినందుకు ప్రతి విషయంలోనూ నువ్వు ఇలా పడిపోతూనే ఉంటావు. నువ్వు ఒక విషయం గమనించావేనా? ఇప్పుడు వేద గెలుపుని ఇంట్లో వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు. నేను ఒక్కడే నీ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీణా. చూడు, అందరి ముందు బిల్డప్గా డైలాగులు కొట్టడం కాదు, మాటల్లో చెప్పింది చేతల్లో చూపించాలి. అలా చెయ్యలేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని నాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకోవాలని చూడకూడదు. చేతగాని ఛాలెంజ్లు కూడా చేయకూడదు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అబ్బా, తొందరగా చెప్పు పార్వతి. మీ 2 జంటల్లో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళకి కంపెనీ మీద అధికారాలుంటాయి. బిజినెస్లో ఎలా సక్సెస్ సాధిస్తావో నేను చూస్తాను.